ఇక 6 నెలల కమిషన్ బకాయిలు విడుదల చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని రేషన్ డీలర్లు పక్కుమంటున్నారు. కేంద్రం నిధులు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కమిషన్ ఇవ్వడం లేదని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజు నిలదీశారు. కమిషన్లు ఇవ్వకపోతే పండుగ ఎలా చేసుకోవాలని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే కమిషన్ను 140 నుంచి 300 రూపాయలకు కమిషన్ పెంచాలని డిమాండ్ చేశారు. 45 సంవత్సరాలుగా లేని కొత్త విధానం కల్పించి మరి ఈరోజు పండుగ చేసుకోలేని భయభ్రాంతులను చేస్తున్నటువంటి మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారనేది రాష్ట్ర ప్రభుత్వమా, సంబంధించిన అధికారి, కేంద్రం మే 5వ తారీఖు నాడు సర్క్యులర్ రిలీజ్ చేసింది. డీలర్లకు సంబంధించిన పంపిణీ చేసినటువంటి కమిషన్ మేము రిలీజ్ చేసినాం, మీరు తొందరగా రిలీజ్ చేయండి, రిలీజ్ చేస్తే మిగతా ఎమ్మడెమ్మడి ఇస్తామని చెప్పిండ్రు. ఈ రోజు మే 5వ తారీఖు రిలీజ్ చేసిన కమిషన్ ఈ రోజు వరకు కూడా మాకు రిలీజ్ చేయలేదంటే ఎంత దురదృష్టమో ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, మరి ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. చేసిన కష్టానికి మా కూలీ ఇవ్వంటున్నాం. కొంతమ్మ కోరికలు కోరతలే రాష్ట్ర ప్రభుత్వాన్ని. మాకు ఎట్లా నిద్ర పడుతుంది పండుగ చేసుకోలేకపోతే? మా కుటుంబాలు ఎట్లా ఉంటాయి? ఇంత పెద్ద ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది.